ఈరోజు ఎన్నవాడు 4th వార్డు 30 లక్షల డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేసాము. నేను మా మేడం గారు అందరూ కూటమి ప్రభుత్వంతో సహాను. తర్వాత వచ్చి డ్రైన్ వచ్చి 132 మీటర్లు డ్రైన్. ఈ 132 డ్రైన్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా ఒక 15 రోజులు కంప్లీట్ కూడా చేస్తాము. ఇది అందరికి మన డ్రైన్ చేయడానికి మన ఎంకరేజ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ పూర్తిగా సహకరించమని చెప్పి కోరుతున్నాను. ఎంకరేజ్మెంట్ తొలగింపులో గతంలో డబ్బులు తీసుకొని స్టేట్ బ్యాంక్ కూడా మార్చి కాలువలు వేశారు. అవునమ్మా, ఇప్పుడు అలాంటి జరగకుండా నేను చూసుకుంటా. ఎలాంటి ప్రమేయం లేకుండా నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా నేను ఎంకరేజ్మెంట్ చూస్తాను నేను కంపల్సరీగా. పట్టణ ప్రజలకు నమస్కారం. ఇక్కడ గణేష్ సర్కిల్ నుంచి డ్రైనేజ్ మనకు రామజల వాటర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద డ్రైనేజ్ వేసి 30 లక్షలతో 125 మీటర్స్ తో మొన్న అక్కడ బవాజీపేట అక్కడ అది కూడా కంప్లీట్ చేసినాము. ఎదురు మా వాటర్ అంతా పైకి వచ్చేస్తదని ఇది అది కలిపి 2 కలిపి మేము డ్రైనేజ్ పెద్ద డ్రైనేజ్ పూర్తిగా మనకు ఆదోనిలో వర్షం వచ్చినా ఏదొచ్చినా రోడ్లో నీళ్లు రాకుండా రామజల నీళ్లు రోడ్డు పైకి ఎక్కకుండా పెద్ద డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. మా ఎలక్షన్ 3 రెవెన్యూ 4వ వార్డులో రామజల నుండి ఓవర్ఫ్లో వచ్చిన నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ మొత్తం నిండిపోతే ఇళ్లలో వస్తున్నాయి. దానికోసము ఈ రోజు ఇక్కడ 4 ఫీట్ కాలువ నిర్మిస్తున్నారు. దానికి మున్సిపాలిటీ వారికి మరియు వాళ్ళందరికీ అధికారులందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు సాకరే ఈరన్న. నేను ఇక్కడ 4వ వార్డు ఎలక్షన్ 3వ వార్డు ఇన్ఛార్జ్. అది తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ కార్యదర్శి. 4 ఫీట్ ఉంటుంది.